Hello everyone, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, I am going to share with you some sentences that are related to kids related sentences. కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడానికి, అలాగే పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడానికి, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా నేర్చుకోవడానికి. ఈ వీడియోలో చాలా మంచి యూస్ఫుల్ సెంటెన్సెస్ ఉన్నాయి. వీడియోని కంప్లీట్గా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇది వరకు ఎలాగైతే నాకు సపోర్ట్ చేశారో ఇకపైన కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పుక్కిలించడంని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారు అని నేను మిమ్మల్ని అడిగాను కదా. దీని ఆన్సర్ గర్గ్లింగ్ అంటే పుక్కిలించడం అని అర్థం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఏం చెప్పావో నాకు అర్థం కాలేదు. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు సెయిడ్ ఈ విధంగా చెప్తాం. ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. పంటని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారో మీకు గనక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, నువ్వు పల్లెటూరులో ఉంటావా? ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను 2 ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటెన్స్ నెంబర్ 1, బాత్రూంలో ఎంతసేపు ఉంటావు? హౌ లాంగ్ డు యూ స్టే ఇన్ ద బాత్రూమ్ ఈ విధంగా అడుగుతాం. ఇది మనం పిల్లలతో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది కూడా ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్టే ఇన్ ద బాత్రూమ్ దట్ లాంగ్ యూ విల్ బీ లేట్ అంటే నువ్వు గనక బాత్రూంలో అంతసేపు ఉంటే నీకు లేట్ అయిపోతుంది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ అడ్వాన్స్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఇన్ 10 minutes. అంటే నేను నీకు ముందే చెప్తున్నాను నువ్వు 10 నిమిషాల్లో బయటికి రావాలి, లేదా నేను నీకు ముందే చెప్తున్నాను నువ్వు 10 నిమిషాల్లో బయటికి వచ్చేసేయాలి. ఇలా కూడా అంటూ ఉంటాం కదా పిల్లలతో. నెక్స్ట్ అండ్ సెకండ్ సెంటెన్స్, సరిగ్గా కడుక్కున్నావా లేదా? పిల్లలతో ఇది కూడా పేరెంట్స్ ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారు. డిడ్ యూ వాష్ ప్రాపర్లీ ఆర్ నాట్? ఫస్ట్ ఎగ్జాంపుల్, do not eat anything without washing your hands properly. అంటే నువ్వు నీ చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఏది కూడా తినవద్దు. ఇది కూడా మనం పిల్లలతో ఎక్కువగా చెప్తూ ఉంటాం కదా. నెక్స్ట్ సెంటెన్స్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ప్రాపర్లీ. అంటే నువ్వు నీ కాళ్ళు చేతులు సరిగ్గా కడుక్కో. అంటే పిల్లలు సరిగ్గా వాష్ చేసుకున్నారా లేదా అని మనం ఎవ్రీ మినిట్ చెక్ చేసుకుంటూనే ఉంటాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బట్టలు మురికి చేసుకోకు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ గెట్ యువర్ క్లాత్స్ డర్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ డే యూ స్టెయిన్ యువర్ యూనిఫామ్ అంటే నువ్వు ప్రతిరోజు కూడా నీ యూనిఫామ్ని మరకలుగా చేస్తున్నావు, లేదా ఏదో ఒక మరక అంటిస్తూ ఉన్నావు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, డూ యూ ప్లే ఆన్ ద గ్రౌండ్ ఆర్ ఇన్ ద మడ్? అంటే నువ్వు గ్రౌండ్లో ఆడతావా లేదా మడ్లో అంటే బురదలో లేదా మట్టిలో ఆడతావా అని. పిల్లలు బాగా బట్టలు మరకలుగా చేసినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా, నువ్వు గ్రౌండ్లో ఆడుకున్నావా లేకుంటే మట్టిలో ఆడుకున్నావా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, మట్టిలో ఎందుకు ఆడుతున్నావు ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటాం కదా. వై ఆర్ యూ ప్లేయింగ్ ఇన్ ద మడ్ అంటే మట్టి అని. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ క్లాత్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఓల్డ్ బాడీ ఆర్ డర్టీ. వై ఆర్ యూ డూయింగ్ దిస్? యువర్ క్లాత్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఓల్డ్ బాడీ ఆర్ డర్టీ. వై ఆర్ యూ డూయింగ్ దిస్ అంటే
నీ బట్టలు అలాగే నీ శరీరం అంతా బురదగా అయిపోయింది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ నో యూ హ్యావ్ గాన్ ఇన్ టు ద మడ్ అగైన్ ఐ విల్ బీట్ యూ. ఇఫ్ ఐ నో యూ హ్యావ్ గాన్ ఇన్ టు ద మడ్ అగైన్ ఐ విల్ బీట్ యూ అంటే నువ్వు గనక మట్టిలోకి వెళ్ళినట్లు ఇంకొకసారి నాకు తెలిసిందంటే నేను నిన్ను కొడతాను లేదా నేను నిన్ను ఖచ్చితంగా కొడతాను అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు మళ్ళీ కింద పడ్డావా, నువ్వు మళ్ళీ కింద పడ్డావా. డిడ్ యూ ఫాల్ డౌన్ అగైన్, డిడ్ యూ ఫాల్ డౌన్ అగైన్ ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ రన్నింగ్ వితౌట్ లిజనింగ్ టు మీ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ. వై ఆర్ యూ రన్నింగ్ వితౌట్ లిజనింగ్ టు మీ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాట వినకుండా నువ్వెందుకు పరిగెడుతున్నావు అని. అంటే పేరెంట్ మాట వినకుండా పిల్లలు అలా చేసినప్పుడు కింద పడిపోతూ ఉంటారు కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ స్కార్డ్ ఆఫ్ యూ ఫాలింగ్ డౌన్ బట్ యు ఆర్ నాట్ స్కార్డ్ ఎట్ ఆల్. ఐఎమ్ స్కార్డ్ ఆఫ్ యూ ఫాలింగ్ డౌన్ బట్ యు ఆర్ నాట్ స్కార్డ్ ఎట్ ఆల్ అంటే నువ్వు కింద పడిపోతావేమో అని నాకు భయంగా ఉంది, కానీ నీకు మాత్రం అస్సలు భయంగా లేదు లేదా నువ్వు మాత్రం అస్సలు భయపడటం లేదు అని. ఎట్ ఆల్ అంటే అస్సలు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, ఎన్నిసార్లు అడిగినా పంపించను. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఆస్క్ మీ ఐ విల్ నాట్ సెండ్ యూ అవే. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఆస్క్ మీ ఐ విల్ నాట్ సెండ్ యూ అవే అంటే పిల్లలు ఎక్కడికైనా వద్దు అన్న ప్లేస్కి వెళ్తాను అన్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ప్లేడ్ సో ఫర్ సో నౌ యూ హ్యావ్ టు రీడ్. యూ హ్యావ్ ప్లేడ్ సో ఫర్ సో నౌ యూ హ్యావ్ టు రీడ్ అంటే నువ్వు ఇప్పటి వరకు చాలా ఆడుకున్నావు, సో ఇప్పుడు చదవాలి లేదా ఇప్పుడు నువ్వు చదవాలి అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, స్టడీ ఐ విల్ నాట్ లెట్ యూ గో డౌన్ ఎట్ ఆల్. స్టడీ ఐ విల్ నాట్ లెట్ యూ గో డౌన్ ఎట్ ఆల్ అంటే నువ్వు ఇప్పుడు చదవాలి, నేను నిన్ను కిందకు అస్సలు పంపించను అని. పిల్లలు చదువుకునే టైంలో ఎక్కడికైనా మనం పంపించాం కదా. నెక్స్ట్ సెంటెన్స్, అన్నీ ఒకేసారి తినకూడదు. అన్నీ ఒకేసారి తినకూడదు. యూ షుడ్ నాట్ ఈట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. యూ షుడ్ నాట్ ఈట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఓన్లీ నీడ్ టు ఈట్ వన్ చాక్లెట్ ఏ డే సో ఐ విల్ గివ్ యూ దీస్ లేటర్. యూ ఓన్లీ నీడ్ టు ఈట్ వన్ చాక్లెట్ ఏ డే సో ఐ విల్ గివ్ యూ దీస్ లేటర్ అంటే నువ్వు రోజుకి ఒకే చాక్లెట్ మాత్రమే తినాలి, కాబట్టి నేను వీటిని నీకు తర్వాత ఇస్తాను. వీటిని అంటే ఈ చాక్లెట్స్ని తర్వాత ఇస్తాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వేర్ డిడ్ యూ ఫైండ్ ద చాక్లెట్స్ ఐ హిడ్. వేర్ డిడ్ యూ ఫైండ్ ద చాక్లెట్స్ ఐ హిడ్ అంటే నేను దాచిపెట్టిన చాక్లెట్స్ నీకు ఎక్కడ దొరికాయి లేదా నేను దాచిపెట్టిన చాక్లెట్స్ నీకు ఎక్కడ కనపడ్డాయి లేదా ఎక్కడి నుండి తీసావు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఇచ్చిన డబ్బులు ఏం చేసావు. నీకు ఇచ్చిన డబ్బులు ఏం చేసావు ఇలా కూడా అడుగుతూ ఉంటాం కదా. వాట్ డిడ్ యూ డూ విత్ ద మనీ ఐ గివ్ యూ. వాట్ డిడ్ యూ డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ స్పెండ్ ఆల్ ద మనీ గివెన్ టు యూ. వై డిడ్ యూ స్పెండ్ ఆల్ ద మనీ గివెన్ టు యూ అంటే నేను నీకు ఇచ్చిన డబ్బులంతా నువ్వెందుకు ఖర్చు చేశావు. నేను నీకు ఇచ్చిన డబ్బులంతా నువ్వు ఎందుకు ఖర్చు చేశావు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నౌ టెల్ మీ వాట్ యు యాక్చువల్లీ బాట్ విత్ ఏ 100 రూపీస్. నౌ టెల్ మీ వాట్ యు యాక్చువల్లీ బాట్ విత్ ఏ 100 రూపీస్ అంటే 100 రూపీస్తో నువ్వు నిజంగా ఏం కొనుక్కున్నావో ఇప్పుడు నాకు చెప్పు. ఇలా కూడా అడుగుతూ ఉంటాం కదా. మనం ఎంత అమౌంట్ ఇచ్చామో ఆ అమౌంట్తో ఎంత ఖర్చు చేసావు, ఏం కొన్నావు అని పిల్లల దగ్గర అడుగుతాం కదా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అంటే తెలుసు కదా తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ కీప్ సపోర్టింగ్ టు Telugu to English Teacher YouTube channel. Thank you all. Love you. Bye bye.